2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర మధ్యంతర బడ్జెట్ ను పీయూష్ గోయల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడలేదు. తెలంగాణలో కూడా ఎక్కడా కొత్త లైన్లు రాలేదు. బయ్యారం ఉక్కు మీద కూడా హామీ లేదు. అలాగే కడప ఉక్కు ఫ్యాక్టరీకి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. కనీసం ఈ బడ్జెట్ లోనైనా ఆంధ్రప్రదేశ్ కు రాయితీలు రైల్వే జోన్ వచ్చే అవకాశం ఉందంటూ 2-3 రోజులుగా కొందరు బీజేపీ నేతలు హడావిడి చేశారు. ఇప్పుడు అదంతా వట్టిదేనని తేలిపోయింది. ఈ బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు మళ్లీ నిరాశ ఎదురైంది. ముఖ్యమైన ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కనిపించలేదు. ఏపీకి మరోసారి మోడీ తీవ్ర అన్యాయం చేశారు. రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్టు కింద 64,587 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలను రైల్వేతో అనుసంధానం చేశామన్నారు. రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని స్పష్టం చేశారు. బ్రాడ్ గేజ్ లో కాపలా లేని గేట్లను తొలగించామని తెలిపారు. ఈశాన్య భారతానికి కూడా మౌలిక రంగ అభివృద్ధి ఫలితాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రహదారులు నిర్మించామని పేర్కొన్నారు. ప్రతిరోజు 27 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. సాగర్మాల కింద పోర్టుల ద్వారా సరుకు రవాణా చేస్తున్నామన్నారు. బ్రహ్మపుత్ర ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు సరుకు రవాణా అవుతుందన్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.